హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈరోజు ఒక ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మరి వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు వచ్చేసి మనం ఎమ్మీ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ వచ్చేసి మనం ప్రెషర్ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, గ్రేవీ అనేది మనకి ఎక్కువ రావడానికి మనం ఏం చేయాలి, ఈరోజు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. లెట్స్ గో. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ 1 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, బోన్స్ అనేవి మనకి ఎంత పెద్దగా కొట్టారో. ఇవి తీసుకొని మటన్ అనేది మనం నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో వచ్చేసి పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయటం వల్ల మటన్కి వచ్చేసి మనకి ఉప్పు కారం అనేది పట్టేసి మనకి ముక్క తింటున్నప్పుడు ఆ ఉప్పు కారం ఫ్లేవర్ అనేది తెలుస్తూ మనకి మంచిగా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను పసుపు, ఉప్పు, కారం వేసాను. దీంట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకోవటం వల్ల ఉప్పు కారం అనేది ముక్కకు బైండింగ్ లాగా పట్టేసి మటన్ ముక్క వచ్చేసి ఫ్లేవర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తానికి కింద నుంచి పైకి బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మనకి ముక్కకి ఉప్పు కారం పట్టిన తర్వాత కూడా మనకి ముక్క కూడా జ్యూసీగా ఉంటుంది. చూసారు కదా, బోన్ అనేది ఎంత పెద్దగా ఉందో మనకి. ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక 15 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసి దాని మీద వచ్చేసి ప్రెషర్ కుక్కర్ని అయితే పెట్టుకుందాము. ప్రెషర్ కుక్కర్ని పెట్టేసి అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ అనేది కొంచెం మనకి కాగిన తర్వాత వచ్చేసి మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది కాగక ముందే మనం యాడ్ చేసామంటే ఆ పచ్చి ఫ్లేవర్ అనేది అంతే ఉండి మనకి కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. సో మీరు లో ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ని బాగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కుక్ అయిపోయిన తర్వాత నేను పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి దాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. మనము పెద్ద ఉల్లిపాయని యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. దట్టు మనకి తిక్కుగా రావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ కలర్లో రావాలండి. అప్పుడు వచ్చేసి మనకి టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్తో మనకు 5 మినిట్స్ వరకు అయితే బాగా కుక్ చేసుకుందాము. ఇవి బాగా మనకి ఆనియన్స్ అనేవి కుక్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలండి. మనకి పచ్చివాసన పోవాలి. ఆ పచ్చివాసన పోయినప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీని అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ కావాలన్నా కూడా ఆల్రెడీ నేను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి. మీకు కావాలంటే ఐకార్డ్లో నేను యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి బాగా ఆయిల్లో ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మొత్తం కూడా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ కర్రీని అయితే నేను యాడ్ చేస్తున్నాను. మటన్ అయితే 1 కేజీ మటన్ తీసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి ప్రెషర్ కుక్కర్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం ఒక్కసారి బాగా కలిగి పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే అంతే వదిలేయండి. మూత పెట్టొద్దు, కుక్కర్ మూత పెట్టొద్దు. ఇలా చేయటం వల్ల మనకి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయ్యి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఎక్స్టెండ్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా మనకి బాగా బాయిల్ అయిపోయినప్పుడు ఆవిరి అయిపోయినప్పుడు మనకి ఆ నీసు వాసన అనేది కూడా తగ్గిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ వరకు అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా పట్టేటట్లుగా గ్రేవీకి కింద నుంచి పైకి దాకా ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే వదిలేద్దాము. ఆ వాటర్ అంతా కూడా మనకి ఆవిరైపోవాలి. తర్వాత వచ్చేసి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. అప్పటి వరకు అయితే మనము ఈ విధంగా కలయి పెట్టుకొని సిమ్లోనే ఉంచుకొని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మనకి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం లో ఫ్లేమ్లో పెట్టామంటే ముక్క లోపల వరకు ఉడికి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి చూసారు కదా, ఒక 10 మినిట్స్ అయితే నేను కుక్ చేశాను. ఇప్పుడు వచ్చేసి దీనికి మనకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము. మీరు ఎక్కువ వాటర్ని పోసేయొద్దండి. వాటర్ని ఎక్కువ పోయటం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా పలుచగా అవుతుంది. సో మనకి కావాల్సిన వాటర్ని ముక్క మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతాయి.
ఇప్పుడు వచ్చేసి నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకొని మనకి ఒక 6 విజిల్స్ 4 or 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి 6th విజిల్ అనేది రాకుండా మీరు స్టవ్ అయితే కట్టేయండి. అప్పుడు వచ్చేసి మనకి ముక్క అనేది బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తానికి వాటర్లోకి కలుపుకొని మనం ప్రెషర్ కుక్కర్ మూతనైతే పెట్టేసుకుందాము. ఈ విధంగా చేయటం వల్ల మనకి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. మనకి మ్యాక్సిమం 4 or 5 విజిల్స్ రానిచ్చి 6 విజిల్కి అయితే మనం కట్టేయాలండి గ్యాస్ స్టవ్ని. అప్పుడే మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మటన్ ముక్క అనేది మనకి కూడా ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి మనం 4-5 విజిల్స్ని అయితే పెట్టుకుంటున్నాము. ఒకసారి అయితే చూద్దామండి. విజిల్స్ అయితే అయిపోయాయి. నేను మూత తీసి చూస్తున్నాను. చూసారు కదా, మనకి గ్రేవీ అయితే చాలా బాగా థిక్గా వచ్చేసింది. ఇది ఇంకొంచెం మనకి వాటరీగా ఉంది కదా, దీన్ని ఇంకొంచెం మనం థిక్ చేయడానికి ఇప్పుడు మనకి ముక్క అనేది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఒక 70% బాయిల్ అయింది, ఒక 30% ఇంకా బాయిల్ అవ్వాలి. ఈ టైంలో వచ్చేసి మనము మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము మటన్ కర్రీలోకి వచ్చేసి ధనియా పౌడర్ని, అలానే కొంచెం జీరా పౌడర్ అంటే 1.5 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని, అలానే 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని మనము ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఉడకైతే ఉడకనిద్దాము. ఈ విధంగా చేయటం వల్ల మనం వేసిన పౌడర్స్ అన్నీ కూడా మనకి బాయిల్ అవుతాయి. అప్పుడు మనకి కర్రీకి ఈవెన్గా సెట్ అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మీరు వేసిన పౌడర్స్ అన్నిటినీ కూడా కుక్ అవ్వనివ్వండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలయి పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే మీరు కుక్ అవ్వనివ్వండి. ఆ తర్వాత వచ్చేసి ఒక టమాటా తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని మీరు మూత పెట్టేసి విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడు వచ్చేసి మనకి టమాటా ఫ్లేవర్ని కూడా మనకి ఈ గ్రేవీలోకి దిగి గ్రేవీ అనేది చాలా థిక్గా అయిపోయి మనకి కర్రీలో కలుపుకోవడానికి, రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. దట్టు అట్ ఎ టైం టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. ఇప్పుడు టమాటా కూడా వేసేసాను కదా, మూత అనేది కుక్కర్కి ప్రెషర్ పెట్టకుండా జస్ట్ ఊరికి అలా పెట్టేసి వదిలేయండి. ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు వచ్చేసి మనకి చూసారు కదా, అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకి థిక్గా అయిపోయిందండి కర్రీ కూడా. చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా చాలా థిక్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం బగారా రైస్లోకి కలుపుకొని తిన్నామంటే యమ్మీ మటన్ కర్రీ అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర, పుదీనా, మీకు పుదీనా ఇష్టం ఉండకపోతే కొత్తిమీర ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వేడి వేడి బగారా రైస్లోకి మటన్ కర్రీ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. అందులో రైనీ సీజన్లో ముఖ్యంగా ఇలా చేసుకొని తినడం వల్ల మనకి జలుబు దగ్గు ఉన్నా కూడా తగ్గిపోతాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.